భగవద్గీత అధ్యాయం 1 శ్లోకం 11, 12, 13 అయినేషు చ సర్వేషు యథా భాగం వస్థితాః భీష్మమేవాభిరక్షन्तు భవంతః సర్వ ఏవ హి తస్య సంజనయన్ హర్షం ప్రవృద్ధః పితామహः సింహనాదం వింద్యోచ్చైః శంఖం దద్మౌ ప్రతాపవాన్ తతః శంఖాశ్చ భేర్యశ్చ అణ్వానక గోముఖాః సహసైవాభ్యహన్యంత స శబ్దస్తు ములోభవత్. ఈ శ్లోకం యొక్క సారాంశం ఏమిటంటే దుర్యోధనుడు భీష్ముడే కౌరవ సైన్యానికి ప్రధాన బలం అని నమ్మాడు. అందుకే యుద్ధంలో తమ స్థానాల్లో జాగ్రత్తగా ఉండి భీష్ముడిని పూర్తిగా రక్షించాలని అన్ని సేనాధిపతులకు ఆజ్ఞ ఇచ్చాడు. దుర్యోధనుడి మనసులో ఉన్న భయం మరియు ఆందోళనను భీష్ముడు అర్థం చేసుకున్నాడు. తనకి ధైర్యం చెప్పడా భీష్ముడు గర్జిస్తూ తన శంఖాన్ని చాలా గట్టిగా ఊదాడు. శ్రీకృష్ణుడు పాండవుల పక్షంలో ఉన్నందున కౌరవులకు విజయం సులభం కాదని భీష్ముడికి తెలిసిన తన కర్తవ్యాన్ని పూర్తిగా నిర్వర్తించి యుద్ధం చేయాలని నిర్ణయించాడు. భీష్ముడు శంఖమే యుద్ధ ఆరంభానికి సంకేతంగా మారింది. భీష్ముడి శంఖధ్వని విన్న వెంటనే కౌరవ సైన్యం కూడా యుద్ధానికి ఉత్సాహంతో సిద్ధమైంది. వెంటనే శంఖాలు, డప్పులు, బూరలు మరియు ఇతర వాద్యాలు కలిసి గట్టిగా మోగాయి. ఆ భారీ శబ్దంతో యుద్ధభూమి మొత్తం మారుమోగిపోయింది.